సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్ లో ప్రజలకి అట్లా హెచ్ఎం టీం. ఇప్పుడు Okay. పుల్లారావు గారు మాట్లాడిందే కానీ మనం తీసుకుంటే అద్వానీకి కానీ వాజ్పేయికి కానీ పని పాట లేదు. గత ప్రభుత్వాల పేరెంటాలకు పిలిచి పూలు గాజులు దొరుకుని రోజు వాళ్ళు వీళ్ళు మార్చుకుంటా చర్చలు జరుపుకుంటా పేరెంటాలు నడుపుకున్నారు అనేది పుల్లారావు గారు అద్వానీని వాజ్పేయిని కూడా మోడీని ప్రొటెక్ట్ చేయడం కోసం కించపరిచే స్థితికి Okay. ఈ దేశంలో మేధావులు దిగజారిన తర్వాత Okay. ఇవాళ ఇవాళ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతను రాడు, చెప్పడు, అతని ఇష్టం, అతనికి ఎలా నచ్చితే అలా చేసుకుంటాడు, ప్రధాని కావాలనుకుంటే వస్తాడు అనే ఒక స్థితిలోకి భారతదేశ ప్రజల్ని తీసుకెళ్లే ఒక మేధావి వర్గం తయారైన తర్వాత ఈ దేశం ఎట్టుపోద్ది, ఈ దేశ ప్రజాస్వామ్యం ఏమైపోద్ది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే గత 1948 నుంచి 2014 ముందు వరకు జరిగిన ప్రతి యుద్ధానికి సంబంధించిన ప్రతి డేటాని, లేకపోతే జరుగుతున్న సమయంలో ఏమైంది అనేది పార్లమెంట్ డిస్కస్ చేసింది. జరిగిన నష్టాన్ని, జరిగిన లాభాన్ని పార్లమెంట్ ముందు పార్లమెంట్ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. సో ఇవాళ దాన్ని పార్లమెంట్ లో చర్చనే ఒక పేరంటంగా మార్చిన తర్వాత, పార్లమెంట్ లో చర్చ జరపడం అని ఒక పేరంటంగా మాట్లాడిన తర్వాత ఇక అటువంటి వాళ్ళతో మనం ఏం చర్చలు జరిపి ఏమి డిబేట్ చేసి ఏమి విషయాన్ని ప్రస్తావిస్తాము? కటారి గారు, ఇవాళ ట్రంప్ అనేవాడిని ఇవాళ 8 సార్లు అతను మాట్లాడిన తర్వాత చాలా లైటర్ సెన్స్ లో, అంటే వీళ్ళని మన భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించి ఎవడో మన గురించి మాట్లాడుతా ఉంటే ఇదే పని కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు చేస్తే మామూలుగా దుమ్మెత్తి పోసేవాళ్ళు మీ మీద గ్యారెంటీ పోసేవాళ్ళు. ఇప్పుడు అద్వానీ వాజ్పేయి గురించి నీకేం తెలుసు నాన్ సెన్స్ అంటున్నాడు కదా, అంటే వాళ్ళిద్దరు పనికి మాలలో ఆయన పుల్లారావు గారు చెప్తున్నాడు. సో అటువంటి ఆయన రిపీటెడ్ గా నాన్ సెన్స్ అనే పదం బాగాలేదు, అయితే కంటిన్యూ అవ్వమనండి. ఇష్టం పర్లేదు సార్, మనం డీప్ గా ఎవరి వెర్షన్ వాళ్ళని చెప్పండి. హీ విల్ పుట్ హిస్ వాయిస్, ఐ విల్ పుట్ మై వాయిస్. మధ్య మధ్యలో నాన్ సెన్స్ అనే పదం వాడాల్సిన అవసరం లేదు. పుల్లారావు గారు, నథింగ్ పర్సనల్. పుల్లారావు గారు, ఒకటికి 8 సార్లు అతను భారత సార్వభౌమాధికారానికి సంబంధించి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నప్పుడు ఇటు నుంచి కనీసం మన గౌరవాన్ని మనం నిలబెట్టుకునే విధంగా ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అదే నేను చెప్పేది, నా భాష నా పదం వాడమనట్లా గౌరవ ప్రధానంగానే అతనికి చెప్పొచ్చు, మీ పట్ల మాకు గౌరవ మర్యాదలు ఉన్నాయి, బట్ కానీ ఇది మాకు సంబంధించిన విషయం, మీరు ఇంటర్ఫియర్ అవ్వకూడదని ఆయనకి ఏ లాంగ్వేజ్ లో చెప్తే ఆ లాంగ్వేజ్ మన అధికారాన్ని మనం చెప్పుకునే విధంగా వాళ్ళకి చెప్పొచ్చు. అది చెప్పకుండా ఇవాళ పబ్లిక్ మీటింగ్ లోకి వచ్చి అంత పెద్ద మీటింగ్ చెప్పారు కదా, అదే మీరు పార్లమెంట్ ని కన్వీన్ చేసి మాట్లాడండి. పార్లమెంట్ లో ఏం మీరు చెప్పదు, ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడింది మొత్తం పార్లమెంట్ లో మాట్లాడండి, పార్లమెంట్ కి చెప్పండి. చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడు, మేరే నస్మే లహూ నహీ బస్ రహా హై, మేరే నస్మే లహూ నహీ బస్ రహా హై, మేరే నస్మే సింధూర్ బస్ రహీ అంటాడు. అలాంటప్పుడు అంత మీకు ఉద్రిక్తత, అంత నరాలు తెగిపోతా ఉంటే ఆ 26 మందికి చావుకి కారణమైన వాళ్ళు ఎవరు, వారిపైన మీరు చేసుకున్న చర్యలు ఏమిటి, ఆ కారణమైన వాళ్ళు మీరు బంధించారా? ఈ సమాధానం లేదా, హక్కు లేదా? దాని పేరెంట్స్ లో గురించి మాట్లాడుతా ఉంటే ఎంత లైటర్ సెన్స్ లో తీసుకెళ్లాలని, నరేంద్ర మోడీని ఎంత కాపాడాలని ప్రయత్నిస్తున్నారని మనకి ఇక్కడ అర్థం అవుతుంది.